బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక 18వ వార్డులో ఎన్నికల ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి సతీమణి గీతమ్మ, కోడలు పూజితారెడ్డి స్థానిక నాయకులతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా ప్రసన్నకుమారెడ్డిని, ఎంపీగా విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమం వైసీపీ పార్టీతోనే సాధ్యమన్నారు. 5 ఏళ్ల పాలనలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి వద్దకే పరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు. నగర పంచాయతీని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి సుందరంగా రూపుదిద్ది ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. తిరిగి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇంటి వద్దకు సంక్షేమాలు అందుతాయని తెలిపారు. శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్లారెడ్డి, సీతయ్య, మురళి, పర్రిబాబు, మూర్ల భరత్, కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, చైర్పర్సన్ సుప్రజా మురళి, కౌన్సిలర్లు జయంతి, షకీలా బేగం, యానాదమ్మ, ప్రమీల, ప్రసాద్, యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో ఈ వార్డులో జరిగేటువంటి కార్యక్రమంలో జరిగేటువంటి ఈ ప్రచార కార్యక్రమంలో 18వ వార్డులో ప్రసన్నకుమార్ రెడ్డి గారి సత్యమణి, ఆయన కోడలు గారు ఇక్కడికి వచ్చారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకి వేయాలి, చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది, మీకు సంక్షేమ పథకాలన్నీ బాగా వస్తాయి అని చెప్పి తప్పకుండా మీరు ఏమంచి అడిగి ఈ ఓటుని మాకేసి బలపరచాలని కోరుతూ ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని వీరే స్వయంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క అభ్యర్థుల మేరకు ప్రజలు వేలాది మంది పాల్గొని వారి యొక్క అభ్యర్థులని మన్నించి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తామనేటువంటి గ్యారెంటీ వాళ్ళు ఇచ్చినారు. కనుక వారు తప్పకుండా వారు విజయసాయిరెడ్డి కానీ ప్రసన్నకుమార్ రెడ్డి కానీ తప్పకుండా విజయం సాధిస్తారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.